ఇక్కడ మనకి ఈ సోషల్ మీడియా అనేది మనకి అందరికీ వెల్ అవేర్ ఉంది సోషల్ మీడియాలో. లైక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ ఇవి మేజర్ ప్లాట్‌ఫార్మ్స్. ఇవి కాకుండా టిక్‌టాక్ అని ఇంకా సమ్ అదర్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్‌లో. బట్ మేజర్‌గా అందరూ యూజ్ చేసేది బిజినెస్ పరంగా ఈ 4 ప్లాట్‌ఫార్మ్స్. బట్ ఇప్పుడు ట్విట్టర్ వచ్చేసరికి ఏమైందంటే జస్ట్ లైవ్ అప్డేట్స్‌కి మనకు బాగా యూజ్ అవుతుంది. కానీ బిజినెస్ పర్పస్‌గా మనకు అంతగా ప్రమోట్ అవ్వట్లేదు కాబట్టి మేజర్ టార్గెట్ వచ్చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్. అండ్ తర్వాత మనం గూగుల్ యాడ్స్‌లో యూట్యూబ్ చూస్తాం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయినా కూడా. బట్ ఇక్కడేంటంటే మనము ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటుంది మనకి. ఫస్ట్ అకౌంట్ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ అకౌంట్ ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఇవ్వాలండి. ఇప్పుడేంటంటే ఎందుకు బ్యాన్ చేస్తుందంటే ఒక్కొక్కళ్ళు ఎక్కువ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి మాక్సిమము ఒరిజినల్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇప్పుడు మన ఫోటోస్ కానీ, ఫోన్ నంబర్స్ ఇట్లా అడుగుతుంది కాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఒక మామూలుగా ఎక్కువ యాక్టివిటీస్ చేస్తే ఏంటంటే డైరెక్ట్‌గా బ్యాన్ చేసేస్తున్నారు. ఇప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకొని అది పక్కన పెట్టుకొని మీ అకౌంట్‌లో మీ పర్సనల్ అకౌంట్‌లో పేజ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మీరు కింద ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ పేజెస్ కనపడుతుంది. ఈ పేజెస్ క్లిక్ చేయండి. పేజెస్ క్లిక్ చేసినాక ఇక్కడ క్రియేట్ ఏ పేజ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పబ్లిక్ పేజ్ అని వస్తుంది. అప్గ్రేడ్ యువర్ ఎగ్జిస్టింగ్ ప్రొఫైల్ అని వస్తుంది. బట్ మనకేంటంటే ఇది మనకు అవసరం లేదు. బట్ ఈ పబ్లిక్ పేజీ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి బిజినెస్కి కానీ, క్రియేటర్స్కి కానీ, ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా ఈ పబ్లిక్ పేజ్ని యూజ్ చేసుకుంటారు. మనం పర్సనల్‌గా అకౌంట్‌కి, పేజ్‌కి డిఫరెన్స్ ఏముంటుందంటే, పర్సనల్‌గా అకౌంట్ అంటే మనము ఫోటోస్ షేర్ చేస్తాము, ఫ్రెండ్స్‌ని ట్యాగ్ చేసుకుంటాం, ఇవన్నీ చేస్తాం. కానీ అక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వర్క్ చేయడానికి ఛాన్స్ ఉండదనమాట. లైక్ ఇన్సైట్స్ చూసుకోవడం గానీ, యాడ్ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవడం గానీ, ఇట్లాంటి ఆప్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి ప్రతి బిజినెస్‌కి ఒక బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ ఉంటే మనం చాలా పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, బిజినెస్ పేజెస్. లైక్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ పేజ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టార్ట్. ఇక్కడ మనము పేజ్ నేమ్ ఇవ్వాలి. పేజ్ నేమ్ ఎలా ఇస్తాము అంటే కంపెనీ పేరు ఏది ఉంటుందో అదే ఇస్తాము. మ్యాక్సిమం అదే పేరు ఉంటుంది. ఈ డిజిటల్ ట్రైనింగ్ అని ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ రిలేటెడ్ కాబట్టి ఎడ్యుకేషను. బట్ ఇంకా వేరే ఏదైనా సర్వీసెస్ ఉన్నాయనుకోండి, సర్వీసెస్ సోషల్ మీడియా ఏజెన్సీ కానీ, కంప్యూటర్ కంపెనీ కానీ ఇట్లాంటివన్నీ మనము ఇవ్వచ్చు అనమాట. అంటే బట్ ఎగ్జాక్ట్గా మనకి ఈ కేటగిరీ లేకపోవచ్చు. బట్ రిలేటెడ్ కేటగిరీస్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్ టు 3 కేటగిరీస్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బయోగ్రఫీ. మన బయోడేటా ఇక్కడ ఇస్తే ఏంటంటే కింద డిస్ప్లే అవుతుంది. ఇవ్వకపోయినా పర్లేదు, ఇది ఆప్షనల్ ఇచ్చారు కాబట్టి ఇది మన చాయిస్. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ క్రియేట్ ఏ పేజ్. ఇక్కడ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మన వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. మన వెబ్సైట్ డీటెయిల్స్ ఇక్కడ మన వెబ్సైట్ ఇస్తాము. తర్వాత ఇక్కడ మన నెంబర్ యాడ్ చేస్తాము. లైక్ బిజినెస్ నెంబర్ ఏది ఉంటుందో అది యాడ్ చేస్తాం, లేకపోతే ఇది వదిలేసేయచ్చు. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి మనకి వర్క్ జీమెయిల్ ఉంటే అది ఇవ్వచ్చు, లేకపోతే మన జీమెయిల్ ఉంటే ఇవ్వచ్చు. బట్ ఇది వచ్చేసి డమ్మీ ఫోన్ నెంబర్ ఒకటి యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన అడ్రస్ అనమాట, కంపెనీ అడ్రస్. మన అడ్రస్ ఉంటే ఇక్కడ అడ్రస్ ఇవ్వచ్చు, అడ్రస్ లేకపోయినా ఇది ఎంటీగా వదిలేయచ్చు. బట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే మన పేజీ హెల్త్ అనేది గుడ్ అని వస్తుంది. లేకపోతే ఇంకా నీడ్ టు వర్క్ అని ఇక్కడ చూపిస్తున్నారు కదా, అది వస్తుంది అనమాట. లైక్ అడ్రస్, సిటీ, పోస్ట్ కోడ్ అంటే లైక్ పిన్ కోడ్ ఇవన్నీ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ హవర్స్ అనమాట. మనకు ఆఫీసు ఎన్ని అవర్స్ వర్కింగ్లో ఉంటుంది అంటే టైమింగ్స్, ఏ టైమింగ్స్ నుంచి ఏ టైమింగ్ వరకు వర్క్లో ఉంటుంది అనేది. బట్ నో అవర్స్ అవైలబుల్ అంటే మనకు అవర్స్ ఏం యాడ్ చేయాలనే అవసరం లేదనుకోండి, ఇక్కడ వదిలేస్తాం. లేదంటే ఆల్వేస్ ఓపెన్ అంటే 24 అవర్స్ మనకి ఓపెన్లో ఉంటే ఆల్వేస్ ఓపెన్ అని రాస్తాం.
లేదు అంటే మనం టైమింగ్స్ షెడ్యూల్ చేసుకోవాలనుకోండి. ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉండాలి అంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 లేకపోతే 9-9 ఇట్లాంటివి సెట్ చేయాలి అంటే కింద ఓపెన్ అట్ సెలెక్టెడ్ అవర్స్. ఇక్కడ మనకి మండే ఏ టైంలో ఓపెన్ చేస్తాము. మండే 9కి ఓపెన్ చేస్తాం అనుకోండి. మళ్ళీ ఈవినింగ్ ఏ టైంకి క్లోజ్ చేస్తాము. లైక్ మనకి 10కో క్లోజ్ చేస్తాం అనుకోండి. ఇట్లా మనకి ఏ టైమింగ్స్ ఓపెన్ క్లోజ్ ఇదేంటంటే కంప్లీట్గా మనము క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాకే యాడ్ చేయాలండి. వాళ్ళ ఆఫీస్ టైమింగ్స్ ఏ టైమింగ్స్లో ఉంటాయి, ఏ టైమింగ్స్లో క్లోజింగ్ ఉంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మధ్యాహ్నం ఇది క్లోజ్ చేసి మళ్ళీ తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చేస్తున్నారనుకోండి, ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఇక్కడ ఇంకొక టైమింగ్స్ అనమాట. ఇక్కడ ఆఫ్టర్నూన్ వరకు యాడ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ 1కి ఉందనుకోండి, మళ్ళీ ఇక్కడ 2:30కి స్టార్ట్ చేస్తారు. ఇట్లా మీరు టైమింగ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు క్లోజ్ వస్తుంది. ఇట్లా మనం టైమింగ్స్ ఈ ఆఫ్టర్నూన్ ఈ బ్రేక్ టైమింగ్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. లేదంటే మ్యాక్సిమం కంప్లీట్గా టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ టు ఈవినింగే ఉంటాయి మ్యాక్సిమం. ఇట్లా సెకండ్ టైమింగ్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ద బిజినెస్లకి. ఇట్లా అన్ని టైమింగ్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు సాటర్డే సండే ఆఫ్ అనుకోండి, ఇవి సెలెక్ట్ చేయొద్దు. ఉమ్, తర్వాత దీన్ని సేవ్ చేసేయండి. టైమింగ్స్ అన్నీ సేవ్ అయినాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ప్రొఫైల్ పిక్చర్ అంటే లోగో. మీకు ఆల్రెడీ క్యాన్వాలో లోగో డిజైనింగ్ చూపించాను కదా, అక్కడికి వెళ్ళి ఒక లోగో డిజైన్ చేసుకొని ఇక్కడ లోగో యాడ్ చేయండి. ఇట్లా లోగో యాడ్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఒక పేజ్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది. క్రియేట్ లోగో లోగో ఇక్కడ ఉంది. ఒకసారి మనం క్రియేట్ చేసిన లోగో ఇక్కడ కనిపించలేదు. జస్ట్ నేను ఒక లోగో అయితే యాడ్ చేస్తాను ఏదో ఒకటి. ఒక లోగో అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ లోగో యాడ్ అయింది. తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. లైక్ దీనికి మళ్ళీ మీరు క్యాన్వాలోకి వెళ్ళేసి ఫేస్బుక్ బ్యానర్ అని టైప్ చేయండి. బ్యానర్ అంటే సైజ్ డిఫరెంట్ వస్తుంది. ఫేస్బుక్ పోస్ట్ వేరు, ఫేస్బుక్ బ్యానర్ వేరు. మీరు ఫేస్బుక్ బ్యానర్ అంటే ఆ సైజ్ డిజైన్స్ కనిపిస్తాయి. ఆ డిజైన్స్ తీసుకుని ఒక కవర్ పేజీ డిజైన్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ నేను యాడ్ చేస్తాను.
ఇట్లా మీరు బ్యానరు యాడ్ చేయండి. బ్యానర్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ ఉంటుంది. లైక్ ఇట్లా మీకు స్ట్రిప్ లాగా కనిపిస్తుంది బ్యానర్ ఇమేజ్. దాంట్లో మీకు కరెక్ట్గా ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ ఈ ఫోన్ నెంబరు, ఈ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇవ్వండి బాగా ఇట్లా కనిపించే సైడ్. అండ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ యాక్షన్ బటన్. యాక్షన్ బటన్ అంటే ఏంటంటే లాగిన్ కానీ, సైన్ అప్ కానీ, వాట్సాప్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తాము. మళ్ళీ బుక్ నవ్ అనుకో, ఏదైనా టికెట్స్ అలాంటివి బుక్ చేసుకోవాలంటే బుక్ నవ్. సైన్ అప్ అనుకోండి, ఏదైనా ఫామ్ లాంటిది ఇస్తే దానికి సైన్ అప్. లైక్ కాంటాక్ట్ వెబ్సైట్ యొక్క సైన్ అప్ అంటే కాంటాక్ట్ ఫామ్ కానీ ఏదైనా ఇస్తే దానికి సైన్ అప్. ఇట్లా ఆర్డర్ అంటే ఫుడ్ వాటికి సంబంధించినవి. అలాగే సెండ్ మెసేజెస్. మెసేజెస్ సెండ్ చేయాలంటే ఎవరైనా ఒక పర్సన్ వచ్చి అక్కడ క్లిక్ చేస్తే మెసేజెస్ వస్తాయి అనమాట. అట్లా మనకి వాట్సాప్ అంటే వాట్సాప్ మన బిజినెస్ వాట్సాప్ కనెక్షన్ ఉంటే వాట్సాప్ బటన్. మనకు నచ్చిన ఒక కాల్ టు యాక్షన్ బటన్ అనేది యాడ్ చేస్తాం. కాంటాక్టర్స్ కానీ అట్లా కాంటాక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటే వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. సెండ్ మెసేజెస్ అంటే డైరెక్ట్గా మెసెంజర్కే మెసేజెస్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మన పేజీని సేవ్ చేసుకున్నాం. ఈ పేజీకి సెట్ చేయమని సేవ్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ మనకి మెసేజ్ బటన్ అనేది వచ్చేసింది. ఇంకా వచ్చిన తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్లో మనకి వాట్సాప్ నెంబర్ కనెక్షన్ ఇస్తే మనం పోస్ట్ చేసినప్పుడు మనం వాట్సాప్ నెంబర్కి కింద పోస్ట్కి కూడా బటన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. వాట్సాప్ బటన్ దానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనము ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే చాలా పేజెస్కి ఇవ్వడానికి మనకి యాక్సెస్ ఉండదు. మెయిన్ పేజెస్కి ఇచ్చాం కాబట్టి దీనికి ఇవ్వట్లేదు. అండ్ ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మనకు ఒరిజినల్ పేజీ అనుకోండి, మన ఫేస్బుక్ అకౌంట్లో ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ పెట్టచ్చు. అప్పుడు వాళ్ళు ఫాలో అవుతారు అనమాట మన పేజీని. అట్లా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకొని మనం ఫాలోవర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన పేజీకి. అలాగే నెక్స్ట్ తర్వాత డన్. మనకి పేజీ అనేది క్రియేట్ అయింది. పేజీ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ చేసి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యాడ్ బయో. కావాలంటే ఇక్కడ ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అబౌట్. ఈ అబౌట్లో మనకు అంత డేటా అనేది ఉంటుంది, కంప్లీట్ మన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. మోస్ట్లీ ఆఫీస్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ప్రొవైడ్ చేయాలన్నమాట. అక్కడ ఇంట్రో అండి అబౌట్ యూ, మన గురించి అంటే లైక్ కంపెనీ యొక్క ఓనర్, సీఈఓ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ అండ్ కేటగిరీ, ఎడ్యుకేషన్ కేటగిరీ ఓకే. పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది, ఆఫీస్ అడ్రస్లు ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే ఎవరైతే పర్సన్ ఉంటారో బిజినెస్ రిలేటెడ్ మెయిన్ పర్సన్ ఓనర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. రిమైనింగ్ డీటెయిల్స్, ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది, మన ప్రోడక్ట్స్ కానీ వాటికి. ఇక్కడ వచ్చేసి మన వెబ్ అడ్రస్ వచ్చింది. ఇక్కడ మన అడ్రస్లు ఇవన్నీ మనం ఇక్కడ మన అడ్రస్లని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హవర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లింక్స్, మన వెబ్సైట్ లింక్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీస్ అంటే ఫేస్బుక్ గ్రూప్స్ మనం ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేయలేదు. అలాగే మన ఫేవరెట్ గ్రూప్స్ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అండ్ సర్వీసెస్, మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్పెషలిటీస్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇట్లా మనకి ఉన్న సర్వీసెస్, యాడ్ డిస్క్రిప్షన్, యాడ్ స్పెషాలిటీ ఆర్ సర్వీసెస్, ఇట్లా అన్ని డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన సర్వీసెస్ ఎన్ని ఉంటుంది. తర్వాత ఏమన్నా క్రెడెన్షియల్స్ లైక్ అంటే సర్టిఫికేట్స్ కానీ లింక్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు.
మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ అర్థమైపోతాయి. ఆఫర్స్, ఆఫర్స్ ఏమన్నా ఇస్తుంటే ఆఫర్స్‌కి సంబంధించినయి, అఫిలియేట్ లింక్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ వర్క్‌కి సంబంధించిన డీటెయిల్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇవన్నీ. అండ్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఇవన్నీ. ఏమంటే మ్యాండేటరీ ఏం కాదు. మనం ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు. ఈ మొత్తం ప్రాసెస్‌ని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రైవసీ ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఆప్టిమైజేషన్ అంటాం. ఈ ఆప్టిమైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ట్యాబ్‌లో మన ఫోటోస్ కనిపిస్తాయి. ఇక్కడ మన ఫాలోవర్స్ కనిపిస్తారు. ఇక్కడ మనం అంటే కంట్రోల్ వాట్ అపియర్ హియర్ అని మనం ఏమేమి కంట్రోల్స్ ఉన్నాయి ఇయన్నీ కూడా మనకి దీనికి సంబంధించి అంటే పేజీ కంట్రోల్స్. ఎవరెవరు కంట్రోల్ అంటే ఎవరిని రిస్ట్రిక్ట్ చేసామో, ఎవరిని అలౌ చేస్తున్నాము. పేజ్ అడ్మిన్‌గా ఎవరుండాలి, లైక్ ఎవరు కమెంట్ చేయాలి, ఎవరు పోస్ట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడొచ్చేసి రివ్యూస్ కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రీల్స్ కనిపిస్తాయి. ఇక్కడ లైవ్ వీడియోస్ ఏమన్నా చేస్తే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి గ్రూప్స్, మనం గ్రూప్స్‌లో యాడ్ అయితే గ్రూప్స్ ఉంటాయి. ఈవెంట్స్ ఏమన్నా కండక్ట్ చేస్తే ఇక్కడ ఈవెంట్స్, చెక్ ఇన్స్, లైక్స్, రివ్యూస్ ఇవన్నీ కూడా మనము ఇవి క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రీల్స్ అనుకోండి, ఇక్కడ మన రీల్స్ ఏం లేవు కాబట్టి కనపడలేదు. అట్లా గ్రూప్స్ అనుకోండి, మనం ఏం గ్రూప్స్‌కి యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ గ్రూప్స్ లేదు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డాష్‌బోర్డ్‌లో కనిపిస్తుంది. ఇక్కడ వరకు క్రియేట్ చేసిన తర్వాత ఇది వన్ టైమ్ వర్క్. ఫస్ట్ టైము. మీరే క్రియేట్ చేయాలని కూడా ఏం లేదు. ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసి ఉండొచ్చు. అంటే ఫస్ట్ టైం వెబ్‌సైట్ లాంచ్ అయినప్పుడైతే క్రియేట్ చేసే ఛాన్స్ వస్తది. బట్ ఆల్రెడీ లాంచ్ అయిపోయిన వెబ్‌సైట్‌కి మనం వర్క్ చేస్తుంటే ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేసుకొని ఉంటారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం వర్క్ స్టార్ట్ చేస్తాం ఇక్కడి నుంచి. ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఇక్కడ మనకి ఫేస్బుక్లో మనం పర్సనల్గా ఎలా అయితే పోస్టులు షేర్ చేస్తామో, పోస్టులు కానీ వీడియోస్ కానీ సేమ్ అలాగే ఇక్కడ కూడా చేస్తాం. ఇది వచ్చేసి లైవ్ వీడియోస్ ఇక్కడ చేస్తాము. లైక్ పో ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ చేస్తాం, రీల్స్ ఇక్కడ చేస్తాం. బట్ మనం ప్రమోషనల్గా ఇక్కడే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ తీసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో అండ్ కంటెంట్ షేర్ చేయాలి అంటే మనం చాట్ జీపీటీ యూజ్ చేస్తాం. క్రి ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు విత్ 100+ ఏఐ టూల్స్ అని ఈ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ పోస్ట్ చేయాలనుకున్నాము. పోస్ట్ కంటెంట్ అని ఇచ్చాము. మనకి ఇక్కడ మొత్తం కంటెంట్ అనేది అదే క్రియేట్ చేసిస్తుంది. మనకి ఇలాంటి కంటెంట్లు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా చేయాలి అనే దానికి ఇక్కడ మనం ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. లైక్ కంటెంట్ క్యాలెండర్ అనమాట. ఫస్ట్ టైం మనం ఒక మంత్‌కి కావాల్సినంత కంటెంట్ క్యాలెండర్ అయితే క్రియేట్ చేసుకుంటాము. ఈ కంటెంట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకొని క్లయింట్ దగ్గర అప్రూవల్ తీసుకున్నాక ఏ రోజుకి ఆ రోజు మనం మొత్తం క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఏ రోజు ఏ టాపిక్ పోస్ట్ చేయాలి, ఎలాంటి టాపిక్స్ పోస్ట్ చేయాలని కంటెంట్ క్యాలెండరు, షెడ్యూలింగ్ క్యాలెండర్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తాం. దాని ప్రకారం మనం పోస్టింగ్స్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఇంత పెద్ద కంటెంట్ అయితే ఇచ్చింది. మనం ఇంకా సింపుల్ వర్షన్‌లో రాయాలి అంటే ఎఫ్‌వి పోస్ట్ కంటెంట్ ఇన్ సింపుల్ ఫార్మాట్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక సింపుల్ ఫార్మాట్‌లో మళ్ళీ కంటెంట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకి 2 వెర్షన్స్‌లో ఏది బావుంటే అది తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇంకా మోర్ అడ్వాన్స్‌డ్ వెర్షన్స్ అని ఇస్తే ఇంకొక అదర్ వెర్షన్ కూడా వస్తుంది. మనం ఆటన్నిటిని మనం చెక్ చేసుకొని ఏది బావుందో అది పోస్ట్ చేసుకుంటాం. లైక్ దీనికి ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ కంటెంట్‌ని బేస్ చేసుకొని ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. బట్ ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి మనం అది యూజ్ చేసుకుందాం. ఇది తెలుగులో కావాలంటే తెలుగులో ఇస్తుంది. మనకి ఇంగ్లీష్‌లో కావాలంటే ఇంగ్లీష్‌లో ఇస్తుంది. మనం తెలుగు అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ తెలుగు ఇచ్చింది. ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకొని ఇది ఒక
ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని ఈ కంటెంట్ ఇక్కడ పోస్ట్ చేసాం. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దాని మీద క్లిక్ చేశారు అంటే మన పోస్ట్ కూడా వాళ్ళకి కనిపిస్తుందనమాట. అందుకోసమని హ్యాష్ ట్యాగ్స్ ఇస్తాము. అలాగే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ డీటెయిల్స్, ఫర్దర్ డీటెయిల్స్ అన్నప్పుడు ఇక్కడ మన నెంబర్ యాడ్ చేస్తాము. ఇక్కడ మన ఫోన్ నెంబర్ యాడ్ చేస్తాం కాల్ చేయమనేసి. నెక్స్ట్ ఇక్కడ మనం గ్రూప్స్ ఆల్రెడీ ఉంటే ఇక్కడే గ్రూప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్స్ అన్నిటిలోకి షేర్ అవుతుంది. అలాగే మనం పోస్ట్ షెడ్యూల్ చేసుకోవచ్చు. ఏ రోజు పోస్ట్ చేయాలి, ఏ టైంకి పోస్ట్ చేయాలి అనేది. బట్ దీన్ని మనం నెక్స్ట్ కంటెంట్ క్యాలెండర్ ప్రిపేర్ చేసిన షెడ్యూలింగ్ క్యాలెండర్లో అక్కడ షెడ్యూల్ చేద్దాము. ఇక్కడైతే ఏం షెడ్యూల్ చేయొద్దు. ఇక్కడ మనం డేట్ టైం సెలెక్ట్ చేసుకుంటే ఆ టైంకి మన పోస్ట్ అనేది వెళ్తుంది. బట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా పోస్ట్ చేద్దాం. గ్రూప్స్ ఇంకా మనం జాయిన్ అవ్వలేదు, జాయిన్ అవుదాం. జస్ట్ పోస్ట్. ఇక్కడ యాడ్ బటన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం బటన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఏ బటన్ సెలెక్ట్ అవుతుందంటే వాట్సాప్ బటన్ సెలెక్ట్ అవుతుంది. కానీ వాట్సాప్కి మనం ఇందాక బిజినెస్ నెంబర్ కావాలి, అది ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ బటన్ మనకి రాదు. కాబట్టి నాట్ నవ్ అని డైరెక్ట్గా పోస్ట్ చేస్తాం. ఆల్రెడీ బటన్ సెలెక్ట్ అయిన పేజీ ఉంటే, లైక్ వాట్సాప్ నెంబర్ కనెక్ట్ అయిన పేజీ ఉంటే బటన్ సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి పోస్ట్ అనేది పోస్ట్ అయింది. లైక్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఒకటి ఉంది. అదే గ్రూప్ షేరింగ్ ఆప్షన్. మిగతా ఏ ప్లాట్ఫామ్స్కి అంత ఓపెన్ ఆఫర్గా షేర్ చేసుకోవడానికి ఉండదు. కానీ కొత్త పేజెస్కి కనుక మనము గ్రూప్స్ కనుక యాడ్ చేసుకోవాలి అంటే చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి. ఒక 1, 2, 3, 5 ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప ఒకేసారి ఎక్కువ గ్రూప్స్కి కనుక రిక్వెస్ట్ పెట్టామంటే మన అకౌంట్ బ్యాన్ చేస్తారు. అది మనం స్పామ్ చేస్తున్నామని వాళ్ళు డిసైడ్ అవుతారు. అంటే లైక్ అల్గారిథం డిసైడ్ అవుతుంది కాబట్టి మన అకౌంట్ బ్యాన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం తక్కువ గ్రూప్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి గ్రూప్ షేరింగ్ ఆప్షన్ అనేది రాలేదు. ఇక్కడ ఆప్షన్ రావాలంటే ఫస్ట్ మనం కొన్ని గ్రూప్స్లో యాడ్ అవ్వాలి. యాడ్ అవ్వాలి అంటే లైక్ ఇక్కడికి వచ్చేసి గ్రూప్స్, మనం ఏ బిజినెస్కి పేజ్ క్రియేట్ చేసామో ఆ బిజినెస్కి రిలేటెడ్గా కస్టమర్స్ ఉండే గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే ఎవరికి ఎడ్యుకేషన్ ఇస్తామంటే లైక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. అలాగే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే బిజినెస్ ఓనర్స్ అండ్ స్టార్టప్స్ వాళ్ళకి వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. వాళ్ళందరూ ఏ గ్రూప్స్లో ఉన్నారో చూసి వాటిల్లో జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈజీ టార్గెట్ అంటే స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్, యూరోపియన్ స్టూడెంట్ ఓన్లీ హైదరాబాద్. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రూప్స్ ఆప్షన్ ఉంది. ఈ గ్రూప్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ స్టూడెంట్స్ అని ఆల్రెడీ మనము కీవర్డ్లో హైదరాబాద్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకేమీ స్పెసిఫికేషన్ అవసరం లేదు. లేకపోతే జస్ట్ కొన్నిటికి ఇలాంటి ఆప్షన్ లేదనుకోండి, ఇక్కడ మనం సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఏ సిటీలో ఉన్న గ్రూప్స్ కావాలో ఆ సిటీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒంగోలు ఉందనుకోండి, ఒంగోలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకే ఏ ఊరైనా అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఏ కంట్రీలో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి నచ్చిన సిటీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ గుంటూరు, ఇట్లా మనకి అన్నీ వస్తాయి అన్నమాట. అట్లా మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఆ సిటీకి రిలేటెడ్గా ఏమైనా గ్రూప్స్ ఉంటే అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మళ్ళీ మనకు పబ్లిక్ గ్రూప్ అని ఉంది కదా, పబ్లిక్ గ్రూప్స్ ఆన్ చేసుకుంటే ఓన్లీ పబ్లిక్ గ్రూప్సే వస్తాయి. నియర్ మీ గ్రూప్స్ అంటే మన సరౌండింగ్స్లో మన ఏరియాలో ఏమన్నా గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, ఏరియా రిలేటెడ్గా ఆ గ్రూప్స్ కూడా వస్తాయి అనమాట. బట్ మనం నార్మల్గా ఇక్కడ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్ అనే గ్రూప్స్ సెలెక్ట్ చేసుకున్నాము. హైదరాబాద్ స్టూడెంట్స్.
ఫారెన్ స్టూడెంట్ మార్కెట్ హైదరాబాద్ ఇండియా అంట అదే, బట్ ఇది మనకు రిలేటెడ్ కాదు. హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, లైక్ స్టూడెంట్స్ హైదరాబాద్, హైదరాబాద్ స్టూడెంట్స్. ఇక్కడ వచ్చేసి ఇది పబ్లిక్ గ్రూప్, 6,000 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఇక్కడ వచ్చేసి 44,000 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా మనం కాలేజెస్ ఇన్ హైదరాబాద్, ఫ్లాట్స్ అండ్ ఇవన్నీ కూడా రైట్ మనం చూసుకొని కొన్ని గ్రూప్స్ యాడ్ చేద్దాం. బట్ ఎక్కువ గ్రూప్స్ అయితే చేయొద్దు. బట్ స్టార్టింగ్ నుంచి మనం కంటిన్యూగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలని మనకు చాలా టైం పడుతుంది, చాలా గ్రూప్స్. ఒకప్పుడు ఈ గ్రూప్స్లో మనకి చాలా లీడ్స్ అనేవి జనరేట్ అయ్యేవి. మేము పర్ డేకి 100 లీడ్స్ మేము ఎక్స్ట్రాక్ట్ చేసేవాళ్ళం బై ఓన్లీ గ్రూప్ షేరింగ్ ద్వారా. బట్ ఇప్పుడు ఈ గ్రూప్ షేరింగ్ నుంచి మనకు పెద్దగా లీడ్స్ అయితే రావట్లేదు, కానీ మనకి వ్యూస్ అయితే వస్తాయి మన పోస్ట్. లైక్ బ్రాండ్ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి ఈ గ్రూప్ పోస్టింగ్ అనేది ఇప్పుడు చేస్తున్నాం. లైక్ ఇప్పుడు గ్రూప్స్ అన్నీ యాడ్ అయినాయి. నెక్స్ట్ మనం మన పేజీలోకి వెళ్తున్నాం. పేజీ క్లిక్ చేసుకొని ఇక్కడ మన పోస్ట్ దగ్గరకు వచ్చి షేర్ ఆప్షన్లో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ గ్రూప్ షేరింగ్ ఆప్షన్ రాలేదు. రానప్పుడు ఏం చేస్తారు అంటే దీన్ని రీఫ్రెష్ చేయండి పేజీ. ఇక్కడ గ్రూప్ ఆప్షన్ వచ్చింది. ఈ గ్రూప్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు డైరెక్ట్గా హైదరాబాద్ స్టూడెంట్స్ ఇట్లా పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ స్టూడెంట్స్ హైదరాబాద్. దీనికన్నా కూడా మనకి ఫోన్లో అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది, అలాగే కొన్ని ఎక్కువ గ్రూప్స్లో షేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డెస్క్టాప్తో కంపేర్ చేసుకుంటే. లైక్ ఫోన్లో కనుక మనం అకౌంట్ యాడ్ చేసుకుని, బట్ కొత్త అకౌంట్స్కి ఎక్కడా కూడా ఎక్కువగా చేయొద్దు అనమాట. ఇట్లా మనం ఒక 5 to 10 గ్రూప్స్ షేర్ చేసామనుకోండి. తర్వాత ఒక 1 or 2 డేస్ తర్వాత మనం ఇక్కడ ఇన్సైట్స్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనమాట. మన పోస్ట్ ఎంతమంది చూశారు, ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఉన్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన పేజీ చూసామనుకోండి, మన పేజీలో గ్రూప్ షేరింగ్ తక్కువ చేసాం. దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి మనకి వ్యూస్ అనేవి ఎలా వస్తున్నాయి అనేది ఇక్కడ కనిపిస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి 91% నాన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ 1 ఫాలోవర్స్ చూసారు. లైక్ ఇక్కడ వచ్చేసి 35 నుంచి 44 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ రీచ్ అయింది. ఇక్కడ వచ్చేసి 25 to 34 వాళ్ళకి తక్కువగా రీచ్ అయింది అనమాట. ఇట్లా మనకి ఈ పోస్ట్కి సంబంధించిన వ్యూస్ కనిపిస్తాయి. ఇట్లా మనం ఎక్కువ గ్రూప్స్ షేర్ చేస్తే మనకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి వ్యూస్ లైక్ ఒక క్లిక్ అయితే వచ్చింది మన పోస్ట్కి. ఇక్కడ 10 మెంబర్స్ నాన్ ఫాలోవర్స్ వచ్చారు. లైక్ మొత్తం ఏజ్ వచ్చేసి 35 to 44 మధ్యలో వాళ్ళే మనకి చూసారనమాట. ఇట్లా ఈ డీటెయిల్స్ అన్ని మనం ఏం చేస్తామంటే రిపోర్ట్ చేస్తాం, ఒక రిపోర్ట్లో మెయింటైన్ చేస్తాం ఇవన్నీ. ఇట్లా రిపోర్ట్లో మెయింటైన్ చేస్తే క్లయింట్కి అర్థమవుతుంది, ఓకే మనం పోస్ట్ చేసాము, ఎంతమందికి రీచ్ అయింది, ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ వచ్చినాయి అనేసి. ఇక్కడ కూడా మనకి వ్యూస్ ఎలా వచ్చినాయి, ఆడియన్స్ ఎక్కడి నుంచి డ్రాప్ అయ్యారు, మనకి కొంచెము అయిన తర్వాత నుంచి మనకు 10 seconds కాడి నుంచి అట్లా డ్రాప్ అవుతూ వచ్చారు. వాచ్ టైం వచ్చేసి 10 seconds. లైక్ అంటే 3 seconds వీడియో వ్యూస్ 8 వచ్చినాయి అంటే, తర్వాత 1 minute వీడియో వ్యూస్ అంటే 1 minute వరకు ఎవరు చూడలేదని. ఇట్లా మన ఈ రీల్ వచ్చేసి 1 minute లోపలే ఉంది. అట్లా చూసిన వాళ్ళ పర్సంటేజ్లు ఇవన్నీ కూడా ఇస్తాయి, బట్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఇక్కడ నాన్ ఫాలోవర్స్ 67 అండ్ ఫాలోవర్స్ 1 members. ఇక్కడ వచ్చేసి రీల్
ఫీడ్ నుంచి ఎంతమంది చూసారు, గ్రూప్స్ నుంచి ఎంతమంది చూసారు, అంటే గ్రూప్స్ నుంచి కూడా మనకు 2.9% వ్యూస్ వచ్చినాయి. ఈ పేజ్ నుంచి మనకు 1 పాయింట్ వచ్చింది. అలాగే ఫీడ్స్ లైక్ న్యూస్ ఫీడ్స్ వీటిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనకు 2.9% వచ్చిందన్నమాట. తర్వాత కంప్లీట్గా రీల్స్ సెక్షన్లోకి మనకు ఎక్కువ వ్యూస్ వచ్చింది. అలాగే ఏజ్ ప్రకారం అన్నోన్ అంటే జెండర్ స్పెసిఫికేషన్ లేదు, లైక్ 35 to 54 మధ్యలో వాళ్ళు ఎక్కువ చూశారు. ఇట్లా ఏజ్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఇంత డీటెయిల్డ్గా మనకి పోస్ట్లీ తెలుస్తుంది. ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది మనకి. లైక్ ఇదేంటంటే మనకి డేస్ గడిచే కొద్దీ మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనమాట. ఈరోజు పోస్ట్ చేస్తే ఈ రోజు కన్నా కూడా మనం కొన్ని రోజులు వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క రీల్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది వ్యూ డ్యూరేషన్స్ అనేవి. ఇవన్నీ కూడా మీరు రిపోర్ట్ చేయండి. లైక్ నెక్స్ట్ మన పేజీలో ఆల్రెడీ పోస్టింగ్స్ షేరింగ్స్ అయిపోయినాయి. అక్కడ మనకి ఎలా వస్తుంది డీటెయిల్స్ అనేది కూడా మనం చూసాము. వాటిని ఇన్సైట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది ఆర్గానిక్ డైలీ పోస్టింగ్ అన్నమాట. మీరు ఎస్ఈఓ ఎలా డైలీ చేస్తారో అలాగే ఫేస్బుక్కి కూడా డైలీ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తారు. ఈ డైలీ ఇమేజ్ చేసి పోస్ట్ చేయడము అండ్ పోస్ట్ చేసిన ఇమేజ్ని గ్రూప్స్లో షేర్ చేయడం అనేది మనకి డైలీ యాక్టివిటీస్. ఇంకా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు క్రియేట్ చేసుకుంటే అది మీ పర్సనల్ అకౌంట్ కింద క్రియేట్ అవుతుంది, కానీ దాన్ని మీరు బిజినెస్ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. దీనికి మీరు ఫేస్బుక్కి ఏదైతే ఒక లోగో క్రియేట్ చేస్తారో ఆ లోగోని మీరు ఆ అకౌంట్కి కూడా యాడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్కి కూడా ఈ రెండు ఉంటేనే మనము యాడ్స్ చేయడానికి వీలవుతుంది. ఫేస్బుక్ పేజీ ప్లస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, అవి రెండు ఉంటేనే చేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేస్తాము. తర్వాత ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్లోకి వెళ్ళినాక ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్విచ్ టు క్రియేటర్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని ఉంది. బట్ మీరు క్రియేట్ చేసినప్పుడు అది పర్సనల్ అకౌంట్లో ఉంటుంది, ఇక్కడేమో స్విచ్ టు బిజినెస్ అకౌంట్ అని ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది కంప్లీట్గా బిజినెస్లోకి కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినాక నెక్స్ట్ ప్రొఫెషనల్ అకౌంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. అలాగే ఇవాళ ఎడిట్ యువర్ ప్రొఫైల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ పేజీకి రిలేటెడ్గా బయో అనేది ఇవ్వండి. ఫేస్బుక్కి ఇది మ్యాండేటరీ కాదు, కానీ ఇన్స్టాగ్రామ్కి ఇది మ్యాండేటరీ. ఈ డీటెయిల్స్ అన్ని 150 క్యారెక్టర్స్ లోపల మనకి బయో ఇవ్వండి. ఒకవేళ ఇది ఏమి ఇవ్వాలి ఎలా ఇవ్వాలో తెలియకపోతే చాట్ జీపీటీకి మనం కీవర్డ్ ఇచ్చి ఈ కీవర్డ్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ బయో ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఇది అయితే కంప్లీట్గా ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఆప్టిమైజ్ అయిపోతుంది. ఇంకా ఆప్టిమైజ్ అయిన తర్వాత దీంట్లో మీరు పోస్టింగ్స్ చేయటం ఆల్రెడీ అంటే మీరు పర్సనల్గా ఎలా అయితే పోస్టులు చేస్తున్నారో సేమ్ అలానే ఇక్కడ డైలీ పోస్ట్ చేస్తాం. బట్ ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి క్రియేట్ పోస్ట్, ఈ పోస్ట్లో మనం ఇంకొక పోస్ట్ చేస్తాము. ఇక్కడ ఇమేజ్
ఇక్కడ ఈ ఇమేజ్ అనేది యాడ్ చేసి ఒరిజినల్ ఇమేజ్. నెక్స్ట్ ఇక్కడ మనం కంటెంట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసుకొని ఇన్స్టాలో పేస్ట్ చేస్తాం. బట్ ఇదే సేమ్ కంటెంట్ లింక్డ్ఇన్లో కూడా పోస్ట్ చేస్తాం. ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనం పోస్ట్ చేయవచ్చు. లైక్ ఇది షేర్ చేస్తాం. ఇంకా బట్ ఇక్కడ ఏంటంటే మన గ్రూప్ షేరింగ్ ఆప్షన్స్ కానీ ఇంకేమీ ఉండదు. జస్ట్ ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ ఇంప్రెషన్స్ చూపిస్తుంది. అండ్ ఇంప్రెషన్స్ ఎవరికైతే చూపిస్తుందో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పోస్టులు క్లిక్ చేయడం అవి చేస్తుంటారు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకు అన్నీ కనిపిస్తుంది కదా. రీల్స్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రీల్స్కి మనకి వ్యూస్ ఎన్ని వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇట్లా మనకి రీల్స్కి అనేవి వ్యూస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. లైక్ నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఇన్సైట్స్ ఎలా చూసుకుంటామంటే, ఒక ఇమేజ్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి వ్యూ ఇన్సైట్స్, ఇక్కడ మనకి ఫాలోవర్స్ ఎంతమంది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి, 8 వ్యూస్ వచ్చినాయి దీనికి. ఇక్కడ లైక్స్, షేర్స్, కమెంట్స్ ఏం రాలేదు. ఇక్కడ వచ్చేసి 24 వ్యూస్ వచ్చినాయి. ఫ్రమ్ హోమ్ పేజీ నుంచి వచ్చినాయి. ఫాలోవర్స్ నుంచి మనకు 100% మొత్తం అందరూ ఫాలోవర్స్ నుంచే వచ్చినాయి. లైక్స్, షేర్స్, కమెంట్స్ ఇట్లా ఏం రాలేదు. లైక్ మనకి ఈ ఇమేజ్ చూద్దాం. ఈ ఇమేజ్కి ఎన్ని వచ్చినాయి, లైక్ వ్యూస్ ఇన్సైట్స్. లైక్ ఇక్కడ వచ్చేసి 16 వ్యూస్ వచ్చినాయి. అకౌంట్ రీచ్ 8 మెంబర్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా లైక్స్, షేర్స్ అనేవి మనకి ఇక్కడ ఏం కనిపించలేదు. లైక్ ఇట్లా మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాము. ఈ రీల్ ఉందనుకోండి, రీల్కి ఇన్సైట్స్ చూస్తే మనకి ఫాలోవర్స్ కన్నా నాన్ ఫాలోవర్స్కి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. టోటల్ 121 వచ్చినాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనము ప్లాట్ఫామ్ స్పెసిఫిక్గా ఇమేజెస్ డిజైన్ చేసుకోవాలి. ఇమేజెస్ కానీ రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా సక్సెస్ అవ్వాలంటే రీల్స్ క్రియేట్ చేయాలి, కొంచెం క్రియేటివిటీని యూజ్ చేసి. అలాగే ఫేస్బుక్లో కనుక మనం టాప్లో రావాలంటే ఇమేజెస్ని మనం క్రియేట్ చేయాలి. ఇట్లా మనం కంప్లీట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని ప్రమోట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరేం చేస్తారంటే ఈరోజు ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మీ పర్సనల్ అకౌంట్ నుంచి ఒక పేజీ క్రియేట్ చేయండి. బట్ మీకు ఒకవేళ అవ్వలేదు, రావట్లేదు అంటే నేను నా పేజీని మీకు యాక్సెస్ ఇస్తాను, అక్కడి నుంచి వర్క్ చేయొచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం సపరేట్గా మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి వర్క్ పర్పస్. మీ పేజీకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఇంటిగ్రేట్ చేస్తేనే మనం యాడ్స్ రన్ చేయడానికి వస్తుంది. కాబట్టి ప్రతి ఫేస్బుక్ పేజీకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఉండాలి. దానికోసం అనేసి అవి రెండు మనం అక్కడ యాడ్ చేసేటప్పుడు ఇంటిగ్రేట్ చేద్దాము. ఓకేనా అండి? ఓకే అండి.